మనం యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యే కాజెస్ గురించి చూసినాం. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతే ఏమవుతుంది, ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎందరికో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం అవ్వదు. సో 95% పీపుల్కి యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్లు ఎక్కువ ఉన్నా కానీ జాయింట్ పెయిన్స్ రావడము, జాయింట్స్ అరిగిపోవడము, వేరే చోట్ల యూరిక్ యాసిడ్ డిపాజిట్ కావడం, కిడ్నీస్ లో యూరిక్ యాసిడ్ డిపాజిట్ కావడం లాంటి ఏ ప్రాబ్లం ఉండకుండా 95% 90% మందికి ఏ ప్రాబ్లం కాదు యూరిక్ యాసిడ్ వల్ల. కానీ మిగిలిన 5% కి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఇంతకు ముందే చెప్పినాం యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి జాయింట్స్ లా ఇంకొన్ని ఏరియాస్ లో డిపాజిట్ అవుతాయి. ఆ టైం పెరుగుతున్న కొద్ది క్రిస్టల్ సైజ్ పెద్దగా అవుతూ ఉంటుంది. సో ఒక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఏమంటారు అంటే గౌట్ అంటారు. సో గౌట్ అనే డిజీజ్ అంటే ఏంది? సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మనం చెప్పినాము జాయింట్స్ లో కార్టిలేజ్ లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో సైలెంట్ డిపాజిట్ అయి కూర్చుంటుంది యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళ. సో కొన్ని జాయింట్స్ ఏమవుతుంది అంటే ఏదో ఒక రీజన్ వల్ల, చిన్నగా దెబ్బ తాకడం వల్ల కానీ, జ్వరం రావడం వల్ల, ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వల్ల, లేదంటే వేలు దేనికైనా టచ్ కావడం వల్ల, చిన్నగా లైట్ గా దెబ్బ తాకడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి కార్టిలేజ్ నుంచి డిస్లాడ్జ్ అయ్యి జాయింట్ లోపలికి వెళ్తాయి. ఆ డిస్లాడ్జ్ అయిన యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ లోపల ఉన్న ఇమ్యూన్ సెల్స్ ని ఇరిటేట్ చేసి సివియర్ గా పెయిన్ కాజ్ చేయగలుగుతుంది. సివియర్ ఇమీడియట్ గా పెయిన్ వచ్చేది ప్రాబ్లమ్ ని గౌట్ అంటారు. సో గౌట్ అనే పెయిన్ జనరల్ గా ఎక్కడ ఏ జాయింట్స్ లో వస్తుంది అంటే పాదంకి వేళ్ళల్లో, పెద్ద వేళ్ళ ఆ జాయింట్ లో ఫస్ట్ గ్రేట్ టో జాయింట్ లో సివియర్ గౌట్ ప్రాబ్లం రావచ్చు. సో ఫస్ట్ టైం యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ ఫుట్ లో వస్తాయి. పెద్ద వేళ్ళ సివియర్ గా పెయిన్ అయ్యి స్వెల్లింగ్ అయ్యి ఆల్మోస్ట్ లైఫ్ లో అంతకన్నా బ్యాడ్ పెయిన్ ఇంకెప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. సో ఫస్ట్ టైం వచ్చే యూరిక్ యాసిడ్ పెయిన్ అలా ఉంటది. సో యూరిక్ యాసిడ్ పెయిన్ అలా వస్తే ఫస్ట్ టైం ఏం చేస్తారు మీ డాక్టర్ అంటే, మీరు వెళ్ళిన తర్వాత ఆ జాయింట్ ని ఎగ్జామిన్ చేస్తారు. సో ఆ జాయింట్ సివియర్ గా స్వెల్లింగ్ అయి ఉండొచ్చు, సివియర్ గా పెయిన్ ఉంటది, మూవ్మెంట్ చేయనియరు, అండ్ కొద్దిగా రెడ్ అయినా అయి ఉండొచ్చు. ఆ జాయింట్ ని ఫస్ట్ డాక్టర్ రూల్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏమైనా జాయింట్ లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదంటే యూరిక్ యాసిడ్ వల్లనే ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా అయ్యిందా. సో అందుకోసం డాక్టర్ కొన్ని బ్లడ్ టెస్ట్ పంపిస్తారు, ప్లస్ జాయింట్ లోపలికి వెళ్ళి ఫ్లూయిడ్ తీసి ఎగ్జామినేషన్ కి పంపించే పాసిబిలిటీ ఉంది. ఆ జాయింట్ లోపల యూరిక్ యాసిడ్ తప్ప ఇంకేం ఇన్ఫెక్షన్ లేదు, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మైక్రోస్కోపీలో కనిపించినాయి, అట్లాంటి ప్రాబ్లం ఉండి సో యూరిక్ యాసిడ్ వల్లనే అయిందని కన్ఫర్మ్ అయిన తర్వాత ఓన్లీ పెయిన్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు ఫస్ట్. సో పెయిన్ కోసం మెడిసిన్స్, ఉన్న జాయింట్ ని రెస్ట్ చేపించడం, అండ్ ఒక 1 or 2 weeks లో గౌట్ అనే ఈ సివియర్ గా వచ్చేసి పెయిన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఇంకొంత సివియర్ గా అయితే జాయింట్ లోపల స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు. సో గౌట్ అనేది ఒకటేసారికి ఆగిపోదు, అలానే వదిలేసినామంటే అప్పుడప్పుడు ఎపిసోడ్స్ లో వస్తూనే ఉంటది. అంటే కొన్నిసార్లు వేళ్ళల్లో వస్తుంది. ఫస్ట్ మోస్ట్ కామన్ మన పాదం వేళ్ళల్లో, దాని తర్వాత మన యాంకిల్స్ లో రావచ్చు, మోకాలలో రావచ్చు, చేతులలోకి కూడా స్మాల్ జాయింట్స్ లో రావచ్చు. యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే పెయిన్, గౌట్ వల్ల వచ్చే పెయిన్. సో గౌట్ అనేది ఫస్ట్ ప్రెజెంటేషన్, వన్ ఆఫ్ ద కామన్ ప్రెజెంటేషన్స్, చాలా సివియర్ గా పెయిన్ రావడం. ఇంకా వేరే ప్రెజెంటేషన్స్ ఏంటంటే ఆ యూరిక్ యాసిడ్ ని మనం ట్రీట్ చేయకుండా వదిలేసినాం గౌట్ వచ్చిన వాళ్ళల్లా అంటే మెల్లమెల్లగా క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యి చాలా పెద్ద క్రిస్టల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కంటికి కనిపించేటంత పెద్ద క్రిస్టల్స్. సో వాటిని క్రానిక్ గౌట్ అంటారు, అండ్ ఆ క్రిస్టల్స్ ని టోఫై అంటారు. సో టోఫై అనేవి ఏం చేస్తాయి అంటే జాయింట్స్ ని సివియర్ గా డామేజ్ చేయగలుగుతాయి. లాంగ్ టైమ్ లో వదిలేసినామంటే టోఫైని జాయింట్స్ తొందరగా అరిగిపోయే అవకాశం ఉంది. అండ్ టోఫై అనేవి జాయింట్స్ లోపలనే కాదు, ఈ బర్సే అని చెప్పినాను, లైక్ ఈ రీజన్ లో మన స్కిన్ కి బోన్ కి మధ్యలో బర్సాల, లేదంటే మన ఇయర్ లోపల లోబ్, ఈ హీలిక్స్ ఆఫ్ ఇయర్ లో కూడా టోఫై డిపాజిట్ అయ్యి చాలా పెద్దగా అవుతుండొచ్చు. అండ్ యూరిక్ యాసిడ్ వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే యూరిక్ యాసిడ్ మన కిడ్నీస్ తీసేస్తాయి బయటికి. సో కిడ్నీస్ లో కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యి కిడ్నీస్ ని డామేజ్ చేసే ఛాన్స్ ఉంది. మన నెక్స్ట్ జిమ్ రిలేటెడ్ ఇంజరీస్ లో బ్యాక్ లో అయ్యే ఇంజరీస్, అంటే నడుముకి అయ్యే ఇంజరీస్, వెన్నెబొక్క దగ్గర అయ్యే ఇంజరీస్, ఎస్పెషల్లీ డిస్క్ ఇంజరీస్ అంటారు. సో స్పైన్ లో జనరల్లీ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఏంటంటే డిస్క్ అయ్యే ఇంజరీస్. సో డిస్క్ స్పైన్ లో ఎలా ఉంటది అంటే వెన్నెబొక్క మన సెగ్మెంట్స్ ఉంటాయి వెన్నెబొక్కలో. సో వర్టిబ్రే అంటారు వాటిని ఇలాగా. సో మనకి మెదడు ఫినిష్ అయిన తర్వాత మెదడుది ఒక కంటిన్యూషన్ స్పైనల్ కార్డ్ అంటారు. సో స్పైనల్ కార్డ్ కాకుండా స్కల్ బేస్ నుంచి వర్టిబ్రే అని బోన్స్ ఉంటాయి. సో అలాంటివి ఇలా సెగ్మెంట్స్ లో వర్టిబ్రే ఉంటాయి. ఒక నెక్ లో ఒక 7 వర్టిబ్రే, చెస్ట్ లో థొరాసిక్ రీజన్ లో 12 వర్టిబ్రే, లోవర్ బ్యాక్ లో అంటే ఈ లంబార్ స్పైన్ రీజన్ లో 5 వర్టిబ్రే, దాని తర్వాత కింద హిప్ దగ్గర ఉన్న 5 వర్టిబ్రే ఫ్యూజ్ అయ్యి ఒక బోన్ సేక్రమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ సెగ్మెంట్స్ లో బోన్స్ ఉంటాయి. సో సెగ్మెంట్స్ మధ్యలో ఏం అవుతుంది అంటే ఈ ఏరియాలో ఈ కెనాల్ లో వర్టిబ్రల్ బాడీస్ కి వెనకాల కెనాల్ లో స్పైనల్ కార్డ్ అనేది వెళ్తుంది.
స్పైనల్ కార్డ్ అనేది ఏంటంటే ఒక బ్రెయిన్ ఒక కంటిన్యూయేషన్. అది స్పైనల్ కార్డ్ నుంచి మన చేతులకి, కాళ్ళకి, మన చెస్ట్ అండ్ అబ్డామిన్ రీజన్ కి వచ్చే నర్వ్స్ అన్ని బయటికి వస్తూ ఉంటాయి స్పైనల్ కార్డ్ నుంచి. సో ఇలాగా నర్వ్ రూట్స్ అనేవి స్పైనల్ కార్డ్ నుంచి బయటికి వస్తూ ఉంటాయి. సో ప్రతి సెగ్మెంట్ లో అంటే C1, C2, C3 అనే నెంబర్స్ తోనే, అంటే ఏ ఏరియాలో ఉన్నదో ఆ నెంబర్ ప్రకారం నర్వ్ రూట్స్ బయటికి వస్తే ఆ పర్టికులర్ మజిల్స్ ని, స్కిన్ ని, సెన్సేషన్స్ అవన్నీ సప్లై చేస్తాయి నర్వ్స్. సో అలా ఉండే మీరు చూస్తే వర్టిబ్రల్ బాడీలో ముందు భాగాన్ని వర్టిబ్రల్ బాడీ అంటారు. సో వర్టిబ్రల్ బాడీకి ఇంకో వర్టిబ్రల్ బాడీకి మధ్యలో ఒక కుషన్ లాంటి సబ్స్టెన్స్ ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటారు. సో డిస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్. ఎస్పెషల్లీ జిమ్ లో సివియర్ గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే డిస్క్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ లో జిమ్ లో డిస్క్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే హెవీ వెయిట్స్ ఎత్తడం. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను వీడియోస్ చూపిస్తాను. ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ ఎక్సర్సైజెస్ ఇవి స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అంటారు. సో స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అనేవి బై దేర్ ఓన్ డేంజరస్ ఎక్సర్సైజెస్ కావు. ఈవెన్ హెవీగా వెయిట్ ఎత్తడం వల్ల కూడా, వరల్డ్ ఛాంపియన్ లెవెల్లో వెయిట్ ఎత్తడం వల్ల కూడా ఇంజరీ కాకుండా కరెక్ట్ టెక్నిక్ తో చేయగలుగుతారు. సో స్పైన్ అనేది నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు, అంటే ఫ్లాట్ బ్యాక్ ఉన్నప్పుడు డిస్క్ మీద అబ్జార్బ్ అయ్యే లోడ్ అంతా కాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. అదే రౌండ్ అయిన బ్యాక్ తోని, అంటే నేను ఇలా ఫోటోలో చూపిస్తున్నాను, రౌండ్ అయిన బ్యాక్ తోని బ్యాడ్ టెక్నిక్ తోని లిఫ్ట్ చేస్తుంటుంటే డిస్క్ మీద సివియర్ గా ప్రెషర్ అయ్యి డిస్క్ అనేది ఇలాగా డిస్క్ సెంటర్ లో న్యూక్లియస్ అనే ఒక సాఫ్ట్ సబ్స్టెన్స్ ఉంటుంది, సరౌండింగ్ యాన్యులస్ అనే ఒక హార్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది. సో న్యూక్లియస్ అనేది బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అయ్యేది సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ అయ్యేది బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బల్జ్ అయిన తర్వాత కూడా మనం లోడ్ వేస్తూ ఉంటే ఆ యాన్యులస్ ని టేర్ చేసి డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తుంది. కొన్నిసార్లు ఆ డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తే సివియర్ గా పెయిన్ కాజ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ సివియర్ గా బ్యాక్ పెయిన్ అండ్ బ్యాక్ లో స్పాజమ్, అంటే మజిల్స్ అన్ని పట్టేస్తాయి, మజిల్స్ అన్ని పట్టేసి మూవ్మెంట్ రాకుండా ఉంటది. సో పెయిన్ అనేది బ్యాక్ లో సెంటర్ లో ఉంటది అండ్ బ్యాక్ నుంచి కాలు వెనుక భాగంలో పెయిన్ కిందికి వెళ్తూ ఉంటది. సో అలాంటి పెయిన్ ఓన్లీ డిస్క్ బయటికి రావడం వల్ల, అంటే డిస్క్ హర్నియేషన్ వల్ల రావచ్చు. సో డిస్క్ హర్నియేషన్ వల్ల సివియర్ పెయిన్, తట్టుకోలేనంత పెయిన్ ఉంటది అండ్ నడుము పట్టేస్తుంది టైట్ గా అండ్ కాళ్ళకి వెనుక భాగం నుంచి పెయిన్ రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ వస్తాయి అని చెప్పినాం, నర్వ్ రూట్స్ అనేవి బయటకు వస్తాయి సప్లై చేసేటు. సో ఇలా డిస్క్ బల్జ్ అయిన తర్వాత మనకి బయటకు వచ్చే నర్వ్ రూట్ ని కంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది, అంటే నర్వ్ రూట్ ని ప్రెస్ చేస్తుంది. నర్వ్ రూట్ ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్లీ మనకి డిస్క్ హర్నియేషన్స్ ఎక్కడ అవుతాయి అంటే అన్నిటికన్నా లోవర్ ఏరియాస్ లో L4, L5 రీజన్ లో, లేదంటే L5, S1 రీజన్ లో డిస్క్ హర్నియేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే రీజన్ కి మాక్సిమం ప్రెషర్ ఉంటుంది. సో కాళ్ళకి పోయే నరాలు, ఎస్పెషల్లీ పాదంకి వెళ్లే నరాలు ఆ ఏరియాలో ఉంటుంది L4, L5 అండ్ S1. సో పాదం అనేది వీక్ అవే ఛాన్స్ ఉంది, అంటే మూవ్మెంట్ తగ్గిపోవడం, పాదం వేళ్ళకి మూవ్మెంట్ రాకపోవడం, లేదంటే స్పర్శ తగ్గిపోవడం. ఈ చెప్పిన సిమ్టమ్స్ తో పాటు అంటే నడుములో ఉండే సిమ్టమ్స్ పట్టేసేయడము, కాళ్ళకి కరెంట్ షాక్ లెక్క వెనక నుంచి పెయిన్ రావడం కాకుండా నరం ఒత్తుకుంటుంది అంటే, ఒకవేళ ఒత్తుకుంటుంది అంటే డిస్క్ వల్ల స్పర్శ తగ్గడం, ఎస్పెషల్లీ పాదంలో, లేదంటే బలం తగ్గడం, అలాంటి సిమ్టమ్స్ కూడా రావచ్చు ఇమీడియట్ గా. సో మీరు సివియర్ గా బ్యాక్ పెయిన్ అయ్యింది అంటే మీరు ఇమీడియట్ గా ఒక లయింగ్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి. సడన్ గా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయొద్దు, మళ్ళా వెయిట్ లిఫ్టింగ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయొద్దు. ఎన్నోసార్లు డిస్క్ ఇంజర్ కాదు, ఓన్లీ మజిల్స్ ప్లస్ సివియర్ స్పాజం రావడం అట్లాంటివి ఉంటాయి, మజిల్ స్ట్రెయిన్ కావడం అలాంటివి ఉంటే తొందరగా హీల్ అయిపోతుంది. కానీ ఒకవేళ డిస్క్ అనేది ఇంజర్ అయ్యింది అంటే ఏం చేయాలి? సో డిస్క్ అనేది ఇంజరీ అయిందంటే ఇమీడియట్ గా మీరు లైన్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి. వేరే మనిషి, ట్రైనింగ్ లేని మనిషి ఎవరు స్ట్రెచ్ చేయడానికి అలాంటివి చేయడానికి ట్రై చేయదు. డిస్క్ నడుము నుంచి కాళ్ళకి పెయిన్ రావడము, తిమ్మిరి రావడము, కాల్ వీక్ అవుతుంది అంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళండి. మీ డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జామిన్ చేసి ఎస్పెషల్లీ మీకు నరం ఒత్తుకుంటుంది అనే డౌట్ ఉంటే డాక్టర్ ఎక్స్రే అండ్ MRI స్కాన్ రెండు అడ్వైజ్ చేస్తారు. సో ఒకవేళ డిస్క్ ఇంజర్ అయ్యి దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే 90% ఆఫ్ ద టైమ్స్ డిస్క్ ని ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నరం ఒత్తుకోలేనప్పుడు, అంటే నరంలో ప్రెషర్ లేకుండా, పాదంలో వీక్నెస్ లేకుండా, ఓన్లీ డిస్క్ ఒక్కటే ఉండి నరం ఒత్తుతలేదు, వీక్నెస్ లేదు బయటికి అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది, అంటే బేసిక్లీ బెడ్ రెస్ట్ చేయడం, బెడ్ లో పొజిషన్ చెప్పడం అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయించడం, అంటే లంబార్ ట్రాక్షన్ అంటారు, అంటే వెయిట్స్ వేసి స్ట్రెచ్ చేయడము. అది ఒక ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్ కిందనే చేయాలి మీరు. అవన్నీ చేసి సిమ్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత గ్రేడెడ్ గా ఎక్సర్సైజెస్ చెప్తారు డాక్టర్, అంటే బ్యాక్ ని స్ట్రెంథెన్ చేసే ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అవన్నీ. సో ఒక 10% ఆఫ్ టైమ్స్ ఎప్పుడైతే డిస్క్
వల్ల నరం ఒత్తుకుంటుంది, కాలుకి వీక్నెస్ వచ్చింది, పారాసిస్ వచ్చింది, స్పర్శ తగ్గింది. లేదంటే వెరీ సివియర్ కేసెస్ లో డిస్క్ సెంటర్ నుంచి బయటకు వచ్చి స్పైనల్ కార్డ్ నే ఒత్తుతుంది డైరెక్ట్ గా. దానివల్ల మన సెంటర్ ఆఫ్ స్పైనల్ కార్డ్ నొత్తే మన బ్లాడర్ మీద ఉండే కంట్రోల్, లేదంటే మన మోషన్ పాస్ అయ్యే కంట్రోల్ పోయే ఛాన్స్ ఉంది. సో అలాంటిది మాత్రం సివియర్ గా ఎమర్జెన్సీగా సర్జరీ చేసి డిస్క్ తీసేయాలి. లేదు ఓన్లీ నరం వచ్చుతుంది అంటే కొద్దిగా లేట్ గానే చేయొచ్చు, కానీ బ్లాడర్ అండ్ బౌల్ కంట్రోల్ పోవడం అట్లాంటిది ఉంటే ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం పడుతుంది. నెక్స్ట్ బ్యాక్ లో ఇంజరీ అయ్యేది ఏంటి అంటే, ఇది ఇంకో మెకానిజం. అంటే మనము ఇందాక చెప్పింది స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ లో రౌండ్ బ్యాక్ పెయిన్ లిఫ్టింగ్ చేయడం వల్ల అయ్యేది, అది ఫ్లాట్ బ్యాక్ పెయిన్ కాదు. అండ్ మన వెయిట్ వల్ల బ్యాక్ రౌండ్ అయ్యి డిస్క్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ముందు కొంగడం కాకుండా ఎక్సర్సైజ్ గా వెనుక కొంగడం వల్ల, అంటే కొన్ని ఎక్సర్సైజెస్ లో సివియర్ గా హైపర్ ఎక్స్టెన్షన్ అంటారు, అలాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే హైపర్ ఎక్స్టెన్షన్ లో వెయిట్ తలపైనకి ఎత్తడం, ఓవర్ హెడ్ ప్రెసింగ్ అనే కొన్ని మూవ్మెంట్స్ లో, అలాంటి మూవ్మెంట్స్ లో బ్యాడ్ టెక్నిక్ వల్ల, అంటే స్పైన్ హైపర్ ఎక్స్టెండ్ చేయడం వల్ల, రిపీటెడ్ గా చేయడం వల్ల, ఒకటిసారి కాదు, బ్యాడ్ టెక్నిక్ ని రిపీటెడ్ గా మంత్స్ అండ్ ఇయర్స్ తరబడి చేస్తూనే కొన్ని వచ్చే ఇంజరీస్ ఉంటాయి. సో అలాంటిది ఒకటి ఇంజరీని స్పాండిలోలైసిస్ అంటారు. స్పాండిలోలైసిస్ అనేది ఏంటి అంటే, మన వర్టిబ్రాల ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని కనెక్ట్ చేసే ఏరియాని ఒకటి పార్స్ ఇంటరార్టికులరిస్ అంటారు. సో అది రిపీటెడ్ స్ట్రెస్ వల్ల గానీ, లేదంటే ఒకటేసారి సివియర్ స్ట్రెస్ వల్ల గానీ పార్స్ ఇంటరార్టికులరిస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పార్స్ ఇంటరార్టికులరిస్ బ్రేక్ కావడం అనే ఇంజరీని స్పాండిలోలైసిస్ అంటారు. సో ఇలాంటి ఇంజరీ ఎస్పెషల్లీ యంగర్ పీపుల్ కి ఇంకెక్కువ వస్తుంది. అంటే 14-15 ఇయర్స్ ఏజ్ లో, అండ్ ఇంకొన్ని యాక్టివిటీస్ అంటే క్రికెట్ లో ఆడడము, ఫాస్ట్ బౌలింగ్ చేయడము, ఇలాంటి ఇంజరీస్ రిపీటెడ్ ఇంజరీస్ వల్ల కూడా రావచ్చు. సో స్పాండిలోలైసిస్ అయ్యేది కూడా సిమ్టమ్స్ డిస్క్ వెళ్ళినట్టే ఉంటది, కానీ స్పాండిలోలైసిస్ లో వెనుక కింగడం వల్ల అవుతుంది. సో నేను ఫొటోస్ చూపిస్తున్నాను. ఎక్సెసివ్ గా ఆర్చింగ్ చేయడంలో, బ్యాక్ లో ఓవర్ హెడ్ ప్రెసింగ్ లో స్పాండిలోలైసిస్ అనే ఇంజరీ కాగలుగుతుంది. సో స్పాండిలోలైసిస్ అయితే అక్యూట్ గా సివియర్ గా స్పాండిలోలైసిస్ అయితే ఏమవుతుంది అంటే, అది బ్యాక్ పెయిన్ రావడం, బ్యాక్ స్పాజమ్ లో కావడం, పట్టేయడం, అండ్ కాళ్ళకి రేడియేట్ అయ్యే పెయిన్ కావడం రావచ్చు. అండ్ స్పాండిలోలైసిస్ యాజ్ సచ్ అయ్యింది అంటే దానికి సర్జరీ అవసరం పడదు యూజువల్ గా, అంటే ఓన్లీ లైసిస్ మాత్రమే ఉంటాయి. కానీ ఎన్నోసార్లు లైసిస్ తో పాటు డిస్క్ డ్యామేజ్ కావడం, ఇన్స్టెబిలిటీ అనేది రావచ్చు. అంటే ఒక వర్టిబ్రా ఇంకో వర్టిబ్రా మీద జారడం, దాన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటారు. సో స్పాండిలోలైసిస్ తోని లిస్థెసిస్ వచ్చింది అంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి, ఎంత లెవెల్ ఆఫ్ లిస్థెసిస్ ఉందో కనుక్కోవాలి. అంటే కొన్ని స్ట్రెస్ ఎక్స్రేస్ అనేవి తీపిస్తారు, ఎంఆర్ఐ అనే స్కాన్ చేపిస్తారు. సో స్పాండిలోలిస్థెసిస్ సివియర్ గా ఉంది, ఒక గ్రేడ్ కన్నా ఎక్కువ ఉంది అంటే దాన్ని సర్జరీ అవసరం పడుతుంది. ఆ టైంలో అంత సివియర్ ఇంజరీ ఉన్నప్పుడు ఆ సర్జరీలో డిస్క్ తీసే అట్లాంటి ఆపరేషన్ కాదు ఇది. ఇందులో స్పైన్ లో స్క్రూస్ అండ్ రాడ్ చేసి దాన్ని పొజిషన్ లో తెచ్చి ఫిక్స్ చేసే అవసరం పడుతుంది. జనరల్లీ జిమ్ లో అయ్యే ఇంజరీస్ వల్ల అంత సివియర్ గా స్పాండిలోలైసిస్ కానీ లిస్థెసిస్ కానీ